Hello everyone, welcome back to my channel. This is UshaBaby. And coming to today's video, I want to share a wall hanging DIY to your home. It is a simple and నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ చూసుకోండి కలర్ కాంబినేషన్ ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది అని కలర్స్ మీరు చూసుకోండి ఊల్ థ్రెడ్ సెలెక్ట్ చేసుకొని నేను ఫస్ట్ ఐ యూజ్డ్ ఎల్లో అండ్ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ యూస్ చేశాను నేను మీ ఇష్టం అండ్ అగైన్ టేక్ ఏ మార్కర్ నేను వీ షేప్లో ఇవి పెడదాము అనుకుంటున్నాను కాబట్టి ఈక్వల్ డిస్టెన్స్లో రావడానికి నేను మార్కర్ యూస్ చేసి మార్క్ చేస్తున్నాను సో నెక్స్ట్ మనం చేసుకున్నాం కదా చేసి పెట్టుకున్నాం కదా ఊల్ థ్రెడ్తో అవి ఇక్కడ ప్లేస్ చేయండి చూడండి నేను ఇక్కడ సేమ్ కలర్తో ఇవి కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటితో ఈ యాన్ థ్రెడ్ పైన ఈ పురికొస పైన నేను వీటిని పెట్టి అవి నాట్ వేస్తున్నాను మనం కరెక్ట్గా మార్క్ వేసుకున్నట్టయితే వీ షేప్లో కరెక్ట్గా ఈ యాన్ థ్రెడ్ మీద మార్క్ చేసుకున్నట్టయితే మీకు కరెక్ట్గా వస్తుంది ఓకే నేను చేసే విధంగా చేయండి చూడండి అన్నీ ఇలాగే పెట్టుకొని ప్లేస్ చేసుకొని నాట్ వేసేసుకోవడమే సేమ్ కలర్ యూస్ చేసి నాట్ వేసుకోవాలి సో see yellow color is completed ఆఫ్టర్ దట్ మనం నాట్ వేసుకుంటాం కదా దానికి ఎక్స్ట్రా ఇవి ఉంటాయి కదా అవి కనిపిస్తే బాగోదు సో నేను అవన్నీ కట్ చేసేస్తున్నాను అన్నిటికీ మీరు ఇలానే కట్ చేసుకోండి ఓకే అవి అలా పైకి కనిపిస్తే బాగోదు కాబట్టి కట్ చేసుకోండి
సో నెక్స్ట్ ఐఎమ్ అగైన్ టేకింగ్ ఏ మార్కర్ అండ్ మార్కింగ్, మళ్ళీ ఈక్వల్ డిస్టెన్స్లో రావడానికి మార్క్ చేసుకుని ఈ లైట్ బ్లూ కలర్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మార్క్ చేసిన దానిపైన కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోండి. ఆ తర్వాత నాట్స్ వేసేసుకోవడమే. చూడండి సేమ్ కలర్ నేను చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. సో చూడండి ఇక్కడ కూడా నేను నాట్స్ యూస్ చేసేస్తున్నాను, నాట్స్ వేసేస్తున్నాను. ఓకే, ఇలాంటి డిఐవైస్ నేను చేస్తూ ఉంటాను. సో డూ సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే, నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. నేను లాస్ట్ ఒక వీడియో కూడా చేస్తున్నాను ఇంట్లో డెకరేటివ్ కోసమే. కమింగ్ ఉగాదికి అది చాలా యూజ్ అవుతుంది. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు అది చూడండి. చూసి ఈ ఉగాదికి ఖచ్చితంగా అది అయితే ట్రై చేయండి. ఫ్లవర్స్ అనమాట, కర్టన్స్కి వేసుకోవచ్చు, ఎక్కడైనా పూజల్లో కానీ ఆర్ ఫర్ కర్టన్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. నేనైతే లింక్ ఇస్తాను, అది ట్రై చేయండి. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఆల్సో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇలా మనమే చేసుకుంటే ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మనం ఏదైనా తయారు చేస్తే ఇంట్లో. సో నేను ఇలాంటివి చేయాలి అనిపిస్తుంది నాకు, నా చేతులతో నేను చేసి ఇంట్లో పెట్టుకోవాలి అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో నెక్స్ట్ ఈజ్ డార్క్ బ్లూ. డార్క్ బ్లూ కూడా సేమ్ అలాగే పెట్టుకుని, నేను ఈసారి మార్క్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు నాకు పర్ఫెక్షన్ వచ్చేసింది. సో ఎగ్జాక్ట్గా సేమ్ డిస్టెన్స్లో నేను అవి ప్లేస్ చేసుకుని ఆ తర్వాత వాటికి నాట్స్ వేసేసుకున్నాను. లుక్ దేర్. ఓకే, హౌ ఇస్ ద కలర్ కాంబినేషన్? కామెంట్ బిలో. ఓకే, కలర్ కాంబినేషన్ నాకైతే నచ్చింది. ఎల్లో, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ సేమ్ అవి తీసుకుని, సేమ్ కలర్లో అవి తీసుకుని నేను నాట్స్ వేసేసాను. సో నెక్స్ట్ ఈజ్ నాకు ఏమనిపించిందంటే కొంచెం ఇలా మనం హ్యాంగ్ చేసినప్పుడు వాల్కి ఎంత గట్టిగా మనం నాట్ వేసినా కూడా ఆ యాంథ్రెడ్కి జారిపోతుందేమో ఎప్పటికైనా అనిపించింది. సో ఐఎమ్ యూజింగ్ హియర్ ఫ్యాబ్రిక్ గ్లూ ఆర్ మీరు ఫెవికాల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫెవికాల్ అక్కడ నాట్ ఎక్కడైతే జాయింట్ అనేది ఉందో దానికి దీనికి అక్కడ మీరు కొంచెం గ్లూ అనేది యూస్ చేయండి. అది పెడితే ఇంకా ఎప్పటికీ కదలదు. ఓకే, సి అలా అన్నిటికీ ఇలా వేసేయండి, గ్లూ అనేది యూస్ చేసుకోండి. సో అక్కడ ఉన్న ప్రతి దానికి అలా మీరు కొంచెం వెనక్కి బ్యాక్కి టర్న్ చేసుకుని మీరు గ్లూ అనేది యూస్ చేసుకోండి. సో ఫర్ నెక్స్ట్ ఈజ్ మీరు హ్యాంగ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, హ్యాంగ్ చేసుకోవడానికి మీరు ఆ రింగ్తో అయినా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఆ 3 కలర్స్ ఉంది కదా, ఆ ఊల్ థ్రెడ్ తీసుకున్నాను 3 కలర్స్ది. 3 కలర్స్ తీసుకుని ఇలా ట్విస్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం విడివిడిగా అయిపోకుండా దగ్గరగా ఉంటాయని కలర్స్ ఇలా ఒక సైడ్ ఇలా పట్టుకుని నేను ఇలా ట్విస్ట్ చేస్తున్నాను. సీ దిస్ 3 కలర్స్ చక్కగా ఉంటాయి కదా. ఆర్ మీరు పురికోస యాంథ్రెడ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నాకెందుకో ఇది యూస్ చేద్దాం అనిపించింది, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, 3 కలర్స్ యూస్ చేస్తే అనిపించింది. సో సి ఇలా ఆ లాస్ట్లో మీరు నాట్ వేసేసుకోండి. ఓకే, అలా ఉంటుంది. సో మీరు అలా చేసుకున్నారు కదా, ఇప్పుడు దీని ఏం చేస్తారంటే ఈ రింగ్కి ఇలా నేను చూపించినట్టు వేసేయండి. సో దీన్ని తీసుకొని మీరు ఎక్కడైనా మీరు ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఈ లాస్ట్లో ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా, అది నేను కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇలా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. సీ దిస్, ఇలా పెట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే,
And yes, this is the final look. And if you like this video, please like and also share and comment below. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నేను చేసిన ఈ DIY మీకు ఎలా నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ఇలాంటి DIYs చేస్తూ ఉంటాను. ఒకటి ఆల్రెడీ చేశాను, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఓకే, బాయ్.